లాస్ట్ పార్ట్ కంటిన్యూషన్. అప్పుడు ఒక చిన్న కాంప్రమైజ్ గా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పార్లమెంట్ లో మళ్ళా ఫైర్ అయింది. మన దేశానికి ఫ్రీడమ్ వచ్చింది అండ్ కానీ కాన్స్టిట్యూషన్ లో నేషనల్ సాంగ్ అనే పదమే లేదు. వందే మాతరంకి ఇచ్చింది ఒక మాట ఏంటంటే ఈక్వల్ హానర్. మన కాన్స్టిట్యూషన్ లో రాసింది ఏంటంటే మనం ఎవరిని ఫోర్స్ చేయకూడదు. బట్ పార్లమెంట్ లో మళ్ళా డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. మోడీ గారు ఏమన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం లీగ్ కోసం వందే మాతరం స్టాంజాలను తీసేసింది, ఇదే అప్పీజ్మెంట్ అని జస్ట్ ఆ బాణం అయితే వదిలారు. అప్పుడు ప్రియాంక గాంధీ దానికి రియాక్ట్ అవుతూ దేశానికి అసలు సమస్యలు వేరే ఉన్నాయి, కానీ మీరు హిస్టరీని మీ కన్వీనియన్స్ కోసం ట్విస్ట్ చేస్తున్నారు. వందే మాతరం ప్రజల హృదయాల్లో ఎప్పటి నుంచో ఉంది అని తిప్పికొట్టింది. ఈ వందే మాతరం కాన్ఫ్లిక్ట్ మీరు విన్నారు కదా, అయితే మీ స్టాండ్ ఎవరి పక్కన? ఈ టైంలో పార్లమెంట్ లో మోడీ గారు ఈ విషయాన్ని తీసుకురావడం అంత ఇంపార్టెంటా లేదా ఖచ్చితంగా ఈ టైంలో కావాల్సిందా? ఎందుకంటే ఆల్రెడీ రష్యా గురించి యుఎస్ గురించి ఎన్నో వివాదాలు జరుగుతున్నాయి. ఈ టైంలో మోడీ ప్రభుత్వం వచ్చి అగైన్ మళ్ళా హిస్టరీని ట్విస్ట్ చేయడం అవసరమా అన్న విషయాన్ని మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.